హాయ్ అండి, అందరూ బాగున్నారా? నాకు మొన్న నేను చేసిన 2 గంటలకి ఇప్పటికి అందరూ 3000 గంటలు చూశారండి. ఇంకో 1000 గంటలు అయితే నా వంట నాకు కంప్లీట్ అయిపోద్దండి. యూట్యూబ్ వాళ్ళు నాకు అవి యాడ్ చేసుకునే అవకాశం నాకు ఇస్తారండి. ఇదంతా మా కోడలు నాకు ఇచ్చిన అవకాశం అండి. ఇది సడన్గా ఆఫీస్ నుంచి వచ్చిందండి మా కోడలు. అత్తయ్య నీ పేరుని ఛానల్ ఓపెన్ చేశానంటే ఏదో ఎటకారంగా అంటుంది అనుకున్నాను, కానీ నేను నిజం అనుకోలేదు. నేను ఎప్పుడైతే ఛానల్ ఓపెన్ చేసింది అనగానే నేను షాక్ అయ్యానండి. ఇదంతా ఎంకరేజ్ చేసి వెనకాల నాకు అన్నీ చేసింది మా కోడలేనండి. మా కోడల వల్ల ఈ ఛానల్ ముందుకు నేను వచ్చానండి. ఈరోజు నేను వచ్చి కూడా నేను 1 వీక్ అయిందండి ఛానల్కి వచ్చి. ఈ 1 వీక్లోనే నేను ఇవన్నీ చేస్తున్నానండి. నేనైతే షాక్ అయిపోయానండి. సడన్గా వచ్చి మా కోడలు ఎలా చెప్పేటప్పటికి నాకు ఈ అవకాశం రావడం ఏంటి అని షాక్ అయ్యాను. అప్పుడు ఆనందించానండి. ఒక రోజంతా నాకు నిద్రే పట్టలేదండి. ఇదంతా ఆలోచించుకొని నేను ఎప్పటి నుంచో ఛానల్కి వద్దాం అనుకున్నానండి. మా కోడలు వచ్చినంత సడన్గా చెప్పిందని నేను ఆ నైట్ అంతా ఆనందంతో నేను అస్సలు పడుకోలేదండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు ఈ కెమెరా ముందు ఇవన్నీ చేయడం చెందడం అన్నీ మా కోడలేనండి నాకు చేస్తుంది. ఇవన్నీ కెమెరా ముందు వచ్చి ఇవన్నీ తీసి చేసి అన్నీ నాకు ఎంత కష్టం ఉందండి మా కోడలకు కూడా అంతే కష్టపడుతుందండి. వీడియో తీయడం అన్నీ వెలిటీ చేయడం అన్నీ మా కోడలో చేస్తుందండి. ఇప్పుడు మా కోడలు నేను పరిచయం చేస్తానండి. నల్లని ఒకసారి ఇట్రా. ఇప్పుడు మా కోడలండి. మా కోడల వల్ల నేను ఈ వంటల ప్రోగ్రాంలో రావడానికి నాకు అవకాశం వచ్చిందండి. నాకు ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉందండి. మా కోడల వల్లే నాకు ఇవన్నీ కట్ చేసి ఇచ్చి వెనకాల కూడా హెల్ప్ చేస్తుందండి మా కోడలే. మా కోడల వల్ల నేను టీవీ ముందుకు రాగలిగాను. నేను ఈరోజు వంటల ప్రోగ్రాంలో రాగలుగుతున్నాను. ఇంకో 1000 గంటలు పూర్తయింది కదండి యూట్యూబ్ ఛానల్ వారు. ఇంకో 1000 గంటలు అయితే నన్ను యూట్యూబ్ ఛానల్కి నన్ను యాడ్ చేయడానికి కూడా నాకు అవకాశం వస్తుందండి. మీరు అందరూ ఎంకరేజ్ చేసిన వల్ల నాకు ఈ రోజున అప్పుడే 3000 గంటలు నాకు అప్పుడు అందరు చూసే అవకాశం ఉందండి. దయచేసి ఇంకో 1000 గంటలు అయితే నాకు యాడ్స్ చేసుకోవడానికి పూర్తి అయిపోతుందండి. దయచేసి మీ అందరూ కలిపి ఇంకో 1000 గంటలు నాకు యాడ్ చేయండి. మీ అందరూ కలిపి మీరందరూ నన్ను ఎంకరేజ్ చేసిన వల్లే నాకు 10 రోజులు కూడా అవ్వలేదండి నేను ఈ ఛానల్లోకి వచ్చి. మీరందరూ ఎంకరేజ్ చేసిన వల్ల నేను ఈరోజు అప్పుడే ఈ వంటల ప్రోగ్రాంలో నేను సెలెక్ట్ అవ్వడానికి కూడా నాకు అవకాశం ఉందండి. మీరందరూ ఎంకరేజ్ చేయండి. అలాగే అండి, మా అత్తయ్య మీరు ఎంకరేజ్ చేయడం వల్లే చాలా పిండి వంటలు చేస్తూ ఉంటుందండి. ఏ వంటలైనా రాదు అని లేదు, అన్ని వంటలు చేస్తుందండి. పాతకాల వంటలు అన్నీ మీకు ఏం కావాలో మీరు కామెంట్ చేయండి, మా అత్తయ్య చేసి మీకు చూపిస్తుందండి. మష్రూమ్స్ కర్రీ నేను రెడీ చేస్తున్నానండి. ఈరోజు మష్రూమ్స్ కర్రీ కావాల్సిన ఐటమ్ అన్నీ నేను చూపిస్తానండి మీకు. ముందు మనం మష్రూమ్స్ క్లీన్ చేసుకుందామండి. వాటర్లో క్లీన్ చేసుకునేది మనం ముక్కలుగా పీసుల కింద కట్ చేసుకోవాలండి. అది కావలసిన ఐటమ్ అండి. ఉల్లిగడ్డలు అండి, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర. మష్రూమ్స్ కర్రీ కావాల్సిన ఐటమ్ అండి ఇది. టమాటాలు అండి, ముందుగా పచ్చిమిర్చి అండి, కొత్తిమీర పొదనండి, ఉల్లిపాయలండి. ఇవి బాగా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇవి వాటర్ పోసుకుంటున్నామండి. అలాగా మష్రూమ్స్ కర్రీ కావాల్సిన ఐటమ్ అండి. ఇవన్నీ కట్ చేసుకున్నామండి. ముందు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. ఇవి ఒకప్పుడు ఈ ఊర్లో పల్లెటూరులో వచ్చేయండి. ఇది అదప్పుడు సీజన్ ఆషాఢ మాసంలోను, తర్వాత తర్వాత ఇంకొక సీజన్ దసరాకి వచ్చేదండి. ఇప్పుడు రెగ్యులర్గా పండిస్తున్నారండి. ఇది ఎప్పుడు దొరుకుతుంది. అప్పుడులో అయితే ఊర్లో అంటే ఆషాఢ మాసంలోనూ దసరాకి ఇది వచ్చేదండి. ఇది పొలాల్లో దొరికేదండి, తెచ్చుకొని వండుకునేవారు. ఇప్పుడు ఈ సిటీలోనూ పండిస్తున్నారండి. సిటీలోనూ ఎప్పుడు కూడా దొరుకుతుందండి ఇది. కాకపోతే అప్పుడు దాని టేస్టే వేరండి దీని మీద. అయితే ఇది ఎప్పటికీ దొరికేదండి. ఇప్పుడు ఫంక్షన్లో కూడా వాడుతున్నారండి ఇది.
ఇలా కట్ ముందుగా ఆనియన్స్ అండి అలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్. తర్వాత టమాటాలు అండి ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇది పచ్చిమిర్చి అండి తర్వాత బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి. ఇప్పుడు పుదీనా అండి ఇలాగ పుదీనా ఇప్పుడు ఆకులు ఏరుకొని వేసుకోవాలండి. మనం ఏరులతో వేసుకోకూడదండి పుదీనా. మనం ఇలాగ ఏరు పెట్టుకొని వేసుకోవాలండి పుదీనా ఎప్పుడైనా. ముందుగా మష్రూమ్స్ కట్ చేసుకుందామండి. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా పీసెస్గా కట్ చేసుకుందామండి. దీనికి ఒక చరిత్ర ఉందండి. పూర్వంలో మా అమ్మ వాళ్ళు మాకు చెప్పేవారండి. అత్త కోడలకి పెట్టేది కాదటండి. ఎన్ని కోళ్ళు కోసుకున్నా చికెన్ పెట్టేది కాదటండి. అందరి కోడలకి పెట్టేదట కానీ చిన్న కోళ్ళ పెట్టేది కాదటండి. చిన్న కోడలు ఏం చేసిందంటే మనసాక ఒక కోడిని కోసుకొని కర్రీ చేసుకొని ఇంట్లో తిందామని అనుకుందటండి. అత్త ఎక్కడికి వెళ్ళొచ్చేలోగా ఇక అంతా కర్రీ చేసుకొని తినేలోగా అత్త వచ్చేసేది. అత్త వచ్చేస్తే అప్పుడు ఎక్కడ తినాలో అర్థం కాలేదటండి. అప్పుడులో బావులు చెరువులు అవి ఉండే కదండి. నీళ్ళు బిందె పట్టుకొని నీళ్ళు బిందెలో వేసుకొని బావి దగ్గర తిందామని బావికి వెళ్ళిందటండి. బావి దగ్గర ఖాళీ ఉంటుందండి. అక్కడ కూడా ఎవరొకరు వచ్చేవారటండి. ఏం చేయాలో అర్థం కాలేదటండి. అది పట్టుకెళ్ళి ఒక పుట్ట ఉంటే పుట్ట మీద పోసేసాను. ఆ పుట్ట మీద పోసేస్తే అదే పుట్టగొడుగులండి. పుట్టగొడుగులు వచ్చాయటండి. అది వెజ్ నాన్ వెజ్ అని ఎవరు తినేవారు కాదండి. అదేం లేదండి. ఇది ఇప్పుడు తయారు చేసింది. ఇప్పుడు కూడా ఊళ్ళల్లో తినరండి. పల్లెటూరులో నాన్ వెజ్ అంటారండి. ఆ కోడలు చికెన్ పోసింది కదండి. ఆ చికెన్ వల్ల వచ్చిందని ఎవరు తినరండి. అదేం కాదండి. ఇప్పుడు అదేం కాదండి. ఇది నాన్ వెజ్ ఏం కాదండి. ఇది వెజ్ లెక్క వస్తుందండి. ఏ రోజులోనైనా తినొచ్చు. అప్పుడులో అలా అనేవారండి. అది దానికో చరిత్ర ఉంది కనుక అది నాన్ వెజ్ తినకూడదు, తినలేని రోజులు తినకూడదని అనేవారండి. అదేం లేదు, ఏ రోజునైనా తినొచ్చండి. ఇది ఇప్పుడు ఫంక్షన్లో బిర్యానీలో వేస్తున్నారు, కర్రీ కింద చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారండి. అన్ని కాలాల్లో అన్ని రోజుల్లోనూ పెడుతున్నారండి. ఇదేం కాదు, ఇది ఏ రోజునైనా తినొచ్చు. మనం తొందరగా కావాలంటే మనం కుక్కర్లో చేసుకుంటే మనకి ఒక 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్దండి. మనం ఇప్పుడు కుక్కర్లో చేసుకుందామండి కర్రీ. ముందు మనం స్టవ్ వెలిగించుకుందామండి. కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ కాస్త వేడెక్కాక ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకుంటున్నాము. తగినంత ఆయిల్ పోసుకోవాలన్నా. ఆయిల్ వేడెక్కాక ఈ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. కాస్త ఉప్పు వేసుకోవాలండి తగినంత. ఉప్పు వేసుకున్నాం కదండి. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి.
ఇది పేస్ట్ చేసి వేసుకుంటారు కదండి మిక్సీలో, ఇది ముక్క కింద వేసుకుంటేనే బాగుంటుందండి. సాల్ట్ వేసుకుంటే ఇది మెత్తగా కరిగిపోద్దండి. పేస్ట్ వేసుకుంటే అంత బాగోదండి. నాకు పేస్ట్ నచ్చదండి. ఎవరైనా సరే ఇది ఇలా ముక్క వేసుకొని సాల్ట్ వేసుకుంటే టమాటా ఉల్లిపాయ ముక్క మెత్తగా అయిపోతుందండి. మనం పేస్ట్ చేసుకున్న అవసరమే లేదండి మిక్సీలో. నేను చికెన్కైనా దేనికైనా ఇలాగే వేస్తానండి. ఇది బాగా మగ్గిపోద్దండి ఉప్పు వేస్తే. ఉప్పు వేసిన తర్వాత మనం ఇలా కలుపుకుంటే అది పేస్ట్ లాగా అయిపోద్దండి. మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం మిక్సీలో ఆడుకుంటే అది నొరగ కింద అయిపోద్దండి. మన తింటానికి కూడా అసలు బాగోదండి. మనం ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. మీరు ముక్క వేసిన వెంటనే సాల్ట్ వేసేసేయండి. సాల్ట్ వేసేస్తే మెత్తగా అయిపోతుంది. ఎప్పుడైనా ఇలా వేగించుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తగినంతండి. మసాలా వేసుకుంటున్నామండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి. ఇది మసాలా వేసుకున్నాము. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు అండి. కాస్త ధనియాల పొడి అండి. మనం కర్రీ తగ్గ వేసుకోవచ్చండి. ఎక్కువైతే ఎక్కువ వండుకుంటే ఎక్కువ వేసుకోండి కర్రీ. మనం కర్రీ తక్కువ వండుకున్నప్పుడు తక్కువ వేసుకోవాలండి. ఇంకా కాస్త ఆయిల్ పడుతున్నాను. ఇప్పుడు కారం వేసుకుందామండి తగినంత. కారం వేసుకున్నామండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనండి. మనకు ఒక బౌల్లో కన్నా కళాయిలు మనం వండుకునే కన్నా కుక్కర్లో అయితే తొందరగా అవుతుందండి. అప్పుడు ఊళ్ళో పండించినది అయితే కొంచెం అది పేస్ట్ లాగా అయిపోయేదండి ఇలా కుక్కర్లో అది వండుకుంటే. ఇప్పుడు ఇది పండించింది కనుక ఇది కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఇది కుక్కర్లో వండుకునే ఏం కాదండి, కరిగిపోదు. ఇప్పుడు కట్ చేసిన మష్రూమ్స్ వేసుకున్నామండి. మష్రూమ్స్ వేస్తున్నానండి నేను. అప్పుడు మష్రూమ్స్ అంటారండి, దీన్ని పుట్టగొడుగులు కూడా అంటారు. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకున్నాం కదండి. ఇది అది బాగా వేగిందండి. మసాలా కారం అన్నీ బాగా పట్టుకున్నాయండి. మనం కాస్త వాటర్ పోసుకుందామండి దీనికి. మరీ ఎక్కువ వద్దండి, కాస్త పోసుకుంటే సరిపోతుందండి వాటర్. మనకు 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్దండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఉప్పు కారం ఉప్పు అదే సరిపోయిందో లేదో కాస్త చూసుకుందామండి. కొద్దిగా ఉప్పు వేయాలండి. అన్నీ సరిపోయినాయి. కాస్త ఉప్పు వేసుకుందామండి. ఇది కుక్కర్ మూత పెట్టుకున్నాను.
కుక్కర్ పెట్టేసుకున్నాం కదండి, ఒక 3 విజిల్లు వస్తే కర్రీ రెడీ అయిపోద్దండి. 3 విజిల్లు అయిపోయాయి కదండి, కుక్కర్ మూత తీసుకుందామండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. కరెక్ట్గా వాటర్ సరిపోయిందండి. ఇంకా వాటర్ కానీ ఎక్కువ ఉండేలా ఉంటే కుక్కర్ మూత తీసి ఒక 5 నిమిషాల పాటు మీరు మగ్గించుకోవచ్చండి. వాటర్ ఎక్కువ ఉందనుకుంటే, లేదంటే సరిపోయిందంటే సరిపోద్దండి, దానికేం ప్రాబ్లం లేదండి. వాటర్ ఎక్కువైతే కొంచెం మంట పెట్టుకొని కొద్దిగా మనం దగ్గరికి వచ్చేలాగా మగ్గించుకోవచ్చండి. వేడివేడి మసాలా కర్రీ రెడీ అండి. ఇది రోటీతో కానీ రైస్తో కానీ చపాతీతో కానీ దీని కాంబినేషన్ బాగుంటుందండి.